సంచలనాలు, ప్రత్యేకతలకు టీ20 వరల్డ్ కప్ కేరాఫ్ గా మారిపోయింది. పెద్దగా అంచనాలు లేకుండానే బరిలో దిగిన జట్లు అద్భుతాలు చేస్తున్నాయి. అలాంటి జట్ల జాబితాలో జింబాబ్వే ముందు వరుసలో నిలుస్తోంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఏకంగా టోర్నీ నుంచే బయటకు పంపించేసింది. హార్డ్ వర్క్ ను నమ్ముకుని పోరాడితే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించింది. అసలు గత 7-8 ఏళ్లుగా జింబాబ్వే క్రికెట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక ఇబ్బందులు, వనరుల కొరతతో ఉక్కిరిబిక్కిరైంది. 2019-23 వన్డే వరల్డ్ కప్ కు కనీసం అర్హత కూడా సాధించలేకపోయింది. 2024 టీ20 వరల్డ్ కప్ లోనూ చోటు దక్కించుకోలేకపోయింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. 1990-2000 సంవత్సరాల మధ్యలో ఆట తీరుతో ఆకట్టుకున్న జింబాబ్వే ఆ తర్వాత పతనం అంచుల వరకు వెళ్లింది. ఒకప్పుడు ఫ్లవర్ బ్రదర్స్, హీత్ స్ట్రీక్, అలిస్టర్ క్యాంబెల్ వంటి ఆటగాళ్లు జింబాబ్వేకు కీలకంగా నిలిచారు. కానీ వాళ్లంతా సైడ్ అయ్యాక జింబాబ్వే వీక్ అయిపోయింది. బోర్డుతో ఆటగాళ్ల గొడవలు, వరుసగా సిరీసుల్లో ఓటములు ఆ జట్టును పలకరించాయి. ఈ దశలో చిన్న జట్ల కంటే కూడా దారుణమైన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంది. అయితే 2018లో టీమిండియా మాజీ క్రికెటర్ లాల్ చంద్ రాజ్పుత్ హెడ్ కోచ్ అయ్యాక కొంచెం సీన్ మారింది. 2022 వరకు కుర్రాళ్లను లాల్ చంద్ రాజ్పుత్ తీర్చిదిద్దాడు. 2022 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ను ఓడించి జింబాబ్వే సంచలనమే సృష్టించింది. ఆ తర్వాత కూడా సవాళ్లు ఎదురైనా ఈసారి మాత్రం గట్టిగానే పోరాడింది. ఆట మీద ప్రాణం పెట్టి అద్భుతాలు ఎలా చేయాలో ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో జింబాబ్వే చూపిస్తోంది. ఒమన్ లాంటి జట్టునే జింబాబ్వే ఓడిస్తుందనుకున్న టైంలో ఏకంగా మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా కోరలు పీకేసింది. టీ20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాను కంగారెత్తించడం జింబాబ్వేకు కొత్తేమీ కాదు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ లోను ఆసీస్ కు పంచిచ్చింది. 19 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరోసారి పైచేయి సాధించింది. సూపర్ 8 కు క్వాలిఫై అయింది. ప్రస్తుతం జట్టులో బ్లెస్సింగ్ ముజర్బానీ, బ్రియాన్ బెన్నెట్ పిల్లర్స్ లా నిలుస్తున్నారు. ఆ ఇద్దరు చుట్టే టీం బిల్డ్ అయింది. టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు జింబాబ్వే చేరుతుందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటి వరకైతే ఆ జట్టు అద్భుతమే చేసింది. కొలంబో నుంచి హరారే వరకు సొంత అభిమానులు సంబరాలు చేసుకునేలా మెరిసింది. పెద్ద జట్ల చుట్టే తిరుగుతున్న క్రికెట్ కు కొత్త ఊపు తీసుకొచ్చింది. జింబాబ్వే ఇక ఎంతమాత్రం పసికోన కాదని ఆటతోనే చెప్పేసింది. టీ20 వరల్డ్ కప్ కు ఇటలీ క్వాలిఫై అవుతుందని చాలా మంది ఊహించలేదు. అయినా అన్ని మ్యాచ్ల్లోనూ ఓడిపోయి ఆ జట్టు ఇంటిదారి పడుతుందనే చర్చ జరిగింది. ఇటలీని తేలిగ్గా తీసుకున్న వారి జాబితా పెద్దదే. కానీ ఇటలీ సంచలన విజయాలే సాధించింది. నేపాల్ పై చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. 124 పరుగుల టార్గెట్ చేజ్ లో మోస్కా సోదరులు రఫాడించేశారు. ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా హాఫ్ సెంచరీలతో జస్ట్ 12.4 ఓవర్లలోనే టార్గెట్ ను ఇటలీ ఫినిష్ చేసింది. మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్ కూడా గట్టి పోటీనే ఇచ్చింది. 203 పరుగుల టార్గెట్ చేజ్ లో పోరాడింది. 178 పరుగుల వరకు వెళ్లింది. 24 పరుగుల తేడాతో ఓడినప్పటికీ అభిమానుల మనసు గెలుచుకుంది. బంగ్లాదేశ్ స్థానంలో టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కించుకున్న స్కాట్లాండ్ ను కూడా ఇటలీ చిత్తు చేసింది. వరల్డ్ కప్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకుంది. టీ20 వరల్డ్ కప్ లో నేపాల్ కూడా కట్టిపడేసింది. పొట్టి ఫార్మెట్ లో కలేజా చూపించింది. స్కాట్లాండ్ పై విజయంతో ఎలా ఫైట్ చేయాలి అనడానికి ఉదాహరణగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ లో తొలి విజయాన్ని ముద్దాడింది. 171 పరుగుల టార్గెట్ చేజ్ లో దీపేంద్ర సింగ్ ఐరీ అదరగొట్టేశాడు. 23 బంతుల్లోనే 50 పరుగులతో క్రికెట్ ప్రపంచం చూపును తన వైపు లాగేసుకున్నాడు. హార్డ్ హిట్టింగ్ కే కేరాఫ్ అయిన ఇంగ్లాండ్ ను కూడా నేపాల్ వణికించింది. 185 పరుగుల టార్గెట్ చేజ్ లో గట్టిగానే ఫైట్ చేసింది. జస్ట్ 4 పరుగుల తేడాతోనే ఓడిపోయింది. లేదంటే ఇంగ్లాండ్ పై చారిత్రక విజయం సొంతమయ్యేది. అయినా ఆట తీరుతో మాత్రం నేపాల్ ప్రత్యేకతను చాటుకుంది. దీంతో పెద్ద జట్టుతో నేపాల్ బైలేటరల్ సిరీస్ లో ఆడేలా చూడాలనే డిమాండ్స్ వస్తున్నాయి. గత టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన అమెరికా సైతం తక్కువేమీ కాదు. వరల్డ్ కప్ గ్రూప్ ఏలో తన మార్కు చూపించింది. భారత సంతతి కుర్రాళ్లతో నిండిన ఈ జట్టు మున్ముందు అద్భుతాలు చేయడం ఖాయమనుకునేలా అంచనాలైతే పెంచింది.